మొన్నటి వరకు ఆయన తిరుగులేని నిర్మాతగా ఉన్నాడు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నాడు. తెలంగాణ, ఆంధ్రాలో అతిపెద్ద థియేటర్లను మేనేజ్ చేస్తున్న వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అన్నట్టుగా కాకుండా అందరితోనూ బిగ్ పిక్చర్స్ను నిర్మించిన దిల్ రాజుకు ఇప్పుడు సంకటం వచ్చి పడింది. ఏం చేస్తే ఎవరు నొచ్చుకుంటారోనన్న చిక్కు వచ్చి పడింది. మొత్తంగా ఏం చేస్తే ఏమవుతుందోనని ఆయన వర్రీలో ఉన్నారు. మొత్తంగా ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఎందుకు, ఏమిటి, ఎలా అనేగా మీ డౌట్. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా హీట్ రాజేస్తున్న పుష్ప 2 ఎపిసోడ్ సంధ్యా థియేటర్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు దిల్ రాజు రంగంలోకి దిగాడు. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధి అని భావించే దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండటంతో సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయనపైనే సీఎం రేవంత్ భారం మోపినట్టు తెలుస్తోంది. సినిమా రంగానికి సపోర్ట్ చేయాలా, ప్రభుత్వానికి మద్దతు పలకాలా అన్న డైలమాలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. ఎటువైపు నుంచి ఏం ప్రమాదం వస్తుందోనన్న బెంగలో దిల్ రాజు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటే సర్కార్ నుంచి ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఇండస్ట్రీతో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంగా ఎటువైపు స్టాండ్ తీసుకుంటే ఏమవుతుందనని ఆయన వర్రీలో ఉన్నారు. భాస్కర్ కి మెయిన్ గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. డాక్టర్ చెప్పారు 2 days అయిందంట వెంటిలేటర్ తీసేసి, వెంటిలేషన్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాం. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా తొందరలోనే పోతుంది. చాలా మందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరూ కలిసి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండింటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటారు. మంచిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డిని అడుగుతాం. రాజిరెడ్డి, బడా ప్రొడ్యూసర్లలో ఒకరైనటువంటి దిల్ రాజు మొత్తానికి ఈ అంశం పైన రంగంలోకి దిగారు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఈ వ్యవహారానికి మొత్తాన్ని తానే నడిపించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య వారధిగా తాను ఉంటాను, తానే నడిపిస్తాను అని చెప్తూ ఉన్నారు ఈ వ్యవహారాన్ని. అయితే ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే ఏం జరగబోతోంది అంటే, ఇటువైపు ఎఫ్డీసీ చైర్మన్గా ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి దిల్ రాజు రేవంత్ సర్కార్కి వత్తాసు పలికితే ఇండస్ట్రీ నుంచి చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీకి వత్తాసుగా పలికితే సీఎం రేవంత్తో చిక్కొచ్చి పడుతుంది. మరి ఈ తలనొప్పులన్నింటినీ ఆయన ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారు? రోజా, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు దిల్ రాజు అయితే స్వేచ్ఛగా ఉండలేడు. ఎందుకంటే నిర్మాతగా ఉన్నప్పుడైతే స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటే, అటు అవుట్ రేటు సినిమా వర్గానికి మద్దతు పలుకుతుండే, సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటుండే. కానీ ఇప్పుడు దిల్ రాజు పరిస్థితి ఎలా అయిందంటే ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా అయిపోయింది. ఎందుకంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవిలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆయన కీలక బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ఇప్పుడు అటు తెలంగాణ ప్రభుత్వం అయినా, ఇటు సినిమా ఇండస్ట్రీ అయినా రెండు కళ్ళలాగా అయిపోయినాయి. ఒక కంటిని ఇంకో వేలుతో పోల్చుకోలేనటువంటి పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే మొదటి నుంచి అతను నిర్మాతగా నిలదొక్కున్నాడు, సినిమా ఇండస్ట్రీని ఏలాడు, నిర్మాతగా సెట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అంతలోనే ఈ సంఘటన జరిగింది, ఈ తొక్కిసలాట జరగడము, సంధ్యా థియేటర్లో అదేవిధంగా ఒకరు మరణించడము. ఇదంతా కూడా ఇప్పుడు ప్రభుత్వానికి, సినిమా రంగానికి పెద్ద వివాదమే నెలకొంది. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడము, ప్రతి విమర్శలు చేసుకోవడము జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో దిల్ రాజు అసలు స్వేచ్ఛగా మాట్లాడకుండా
కుమిలిపోతున్నట్టు తెలుస్తుంది. అటు సినిమా వర్గానికి మద్దతు పలకాలా లేకపోతే ప్రభుత్వానికి మద్దతు పలకాలా అనేది కూడా అతనికి అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతను ఇప్పటి వరకు కూడా బ్యాలెన్స్గానే వ్యవహరిస్తున్నాడు. అటు సమంగా వ్యవహరిస్తున్నాడు. అటు సినిమా ఇండస్ట్రీని తప్పుపట్టట్లేదు, ఇటు ప్రభుత్వాన్ని తప్పుపట్టట్లేదు. బాధ్యతాయుతంగానైతే ఇప్పటి వరకు అతను ముందుకెళ్తున్నాడు, బ్యాలెన్స్గా వెళ్తున్నాడు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అసలు సమస్య పైన పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాలుని కూడా పరామర్శించాడు. అతని హెల్త్ కూడా సెట్ అవుతుంది, వాళ్ళ తండ్రికి కూడా ఉపాధి చూపిస్తా, ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్గా అక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదైనా పని కావాలంటే పని కూడా కల్పిస్తా, ఉపాధి కల్పిస్తా అని కూడా హామీ ఇచ్చాడు. అయితే పూర్తిగా అటు ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదు, ఇటేమో సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అతి త్వరలోనే 1-2 రోజుల్లో సినిమా పెద్దలను తీసుకెళ్తారని కూడా చెప్తున్నాడు. చెప్పండి రోజా. ఎస్, అయితే సీఎం రేవంత్ తో దిల్ రాజు ఇప్పటికే మాట్లాడారు. అయితే వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ లో ఏ టాపిక్స్ వచ్చాయి అనేది చాలా కీలకం. అంటే బన్నీ విషయంలోనే మేజర్ గా ఆయన సీఎం ని కలిసారా, లేదంటే బెనిఫిట్ షోల విషయం అవ్వచ్చు, టికెట్ల రేట్లు పెంచుకోవడం విషయం అవ్వచ్చు, వీటన్నింటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వచ్చేటువంటి సంక్రాంతి సీజన్లో పెద్ద హీరోల మూవీలు రిలీజ్ చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన బన్నీ విషయంతో ఎక్కువగా ఫోకస్గా ఉంటారా, లేదంటే ఈ విషయాలపైన ఎక్కువగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు అక్కడ? అంటే దేశవ్యాప్తంగానే ఇప్పుడు ఈ తెలంగాణ పైన అందరి దృష్టి పడ్డది. ఎందుకంటే ఈ తొక్కిసలాట జరగడము, ప్రముఖ హీరో అదేవిధంగా ప్రభుత్వం మధ్య ఒక వాతావరణం, ఒక వివాదాస్పదమైన వాతావరణం నెలకొనడం, అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో పూర్తిగా అసలు సంధ్యా థియేటర్కు వెళ్ళడము, ఆ సంధ్యా థియేటర్కు వెళ్ళిన సమయంలో తొక్కిసలాట ఏ రకంగా జరిగింది, ఒకటే ఇన్నర్ గేటు, తర్వాత ఎగ్జిట్ గేట్ ఒకటే ఉండడము, పెద్ద ఎత్తున ఆయన రూఫ్ టాప్తోని అతని అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడము, దీనివల్లే తొక్కిసలాట జరిగింది అనేది కూడా అసెంబ్లీలో చెప్పారు. ఇదంతటికి కూడా బన్నీ కారణము. ఎందుకంటే ఈ యొక్క అల్లు అర్జున్ పోలీస్ అధికారులు వచ్చి చెప్పినా కానీ వినలేదు, అదేవిధంగా ఏసీపీ ర్యాంక్ అధికారి వచ్చినా చెప్పినా వినలేదు, తర్వాత డీసీపీ ర్యాంకు అధికారి వచ్చిన తర్వాత అప్పుడు థియేటర్ నుంచి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా రూప్ టాప్ మళ్ళీ ఎక్కుతూ అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు. ఇదంతా అతని వల్లే జరిగింది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ బాలుని పరామర్శించలేదు, హాస్పిటల్లో పాలైనటువంటి బాలుని పరామర్శించలేదు, అతని తల్లి కూడా రేవంత్ చనిపోయింది, వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. కానీ సినిమా పెద్దలంతా కూడా అల్లు అర్జున్నే పరామర్శిస్తున్నాడు. సెలబ్రిటీలకు ఒక న్యాయము, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అనేది కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీ పైన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కూడా విమర్శలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలోనే ప్రముఖంగా ఇదంతా కూడా ప్యాచప్ చేయాలనే ఉద్దేశంతోనే దీనిపైన చర్చ జరిగి ఉంటుంది. సినిమా పెద్దలను నేను ఒప్పిస్తా, సినిమా పెద్దలు మీ దగ్గరకు తీసుకొస్తా, ఇదంతా కూడా పరిష్కరించుకుందాం, ఇక వివాదం జరగకుండా సద్దుమణిగే ప్లాన్ నేను చేస్తాను, ఇటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీస్కి మధ్య వారధిగా వ్యవహరిస్తా అని చెప్పినట్లు మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇప్పుడు దిల్ రాజుకు 2 కన్నులు అయిపోయినాయి. ఒకటి ప్రభుత్వం ఒక కన్ను అయితే సినిమా ఇండస్ట్రీ 2వ కన్ను అయిపోయింది. కాబట్టి మార్గ మధ్యాహ్నంగా బ్యాలెన్స్గా వెళ్తుండో, అటు ప్రభుత్వాన్ని విమర్శలు చేయట్లేదు, ఇటు సినిమా ఇండస్ట్రీ పైన విమర్శలు చేయట్లేదు. ముందు గొయ్యి వెనుక నొయ్యిలాగా అతని పరిస్థితి తయారైందని చెప్పుకోవచ్చు. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజ్రెడ్డి. రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలో చాలా మందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం కలిసి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండింటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటారు. మంచిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు